నమస్కారం. ఈ మధ్య అందరూ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ గురించి, ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీల మీద వాటి ప్రభావం గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు కదా? అవునండి, చాలా మార్పులొస్తున్నాయి. మనకు అందిన ఒక ఆన్లైన్ వీడియో సమాచారం బట్టి ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనిస్తారో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈరోజు. తప్పకుండా. ఆ పారదర్శకత పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ పర్యవేక్షణ బాగా పెరిగింది. సో అందరూ తెలుసుకోవడం మంచిది. సరే, ఆ వీడియో ప్రకారం కొన్ని లిమిట్స్ దాటితే నోటీసులొస్తాయంటున్నారు. మొదటగా సేవింగ్స్ అకౌంట్ సంగతి చూద్దాం. చెప్పండి. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో మొత్తం 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే నోటీసు రావచ్చా? అంటే జమ చేసినా తీసినా కలిపి అంటారా? అవును, దాదాపుగా అంతే. 10 లక్షల రూపాయల టర్నోవర్ అంటే డిపాజిట్లు, విత్డ్రాయల్స్ అన్నీ కలిపి ఆ మార్క్ దాటితే వాళ్ల దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద మొత్తంలో ఒకేసారి వెయ్యకపోయినా చిన్న చిన్నగా ఆ మొత్తం 10 లక్షలు దాటితే కూడా లెక్కేనా? ఖచ్చితంగా. అది హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్లనే మానిటర్ చేయడానికే. చిన్న చిన్న మొత్తాల్లో చేసినా మొత్తం వాల్యూమ్ చూస్తారు. ఓకే, మరి కరెంట్ అకౌంట్స్ సంగతేంటి? దానికి పరిమితి ఏకంగా 50 లక్షలని విన్నాను. అది బిజినెస్ వాళ్లెక్ కదా? అవును, సాధారణంగా వ్యాపారాలకే కరెంట్ ఖాతాలుంటాయి. వాళ్ల టర్నోవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పరిమితి కూడా ఎక్కువ పెట్టారు, 50 లక్షలు. అయినా సరే అవి కూడా పర్యవేక్షణలో ఉంటాయన్నమాట. తప్పకుండా. వ్యాపార లావాదేవీలు పెద్ద మొత్తాల్లో ఉంటాయి కాబట్టి సరిగ్గా లెక్కలు చూపించకపోతే, అంటే ఇన్కంకి తగ్గట్టు లేకపోతే అక్కడ కూడా ప్రశ్నలొస్తాయి. ఓ, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారందులో. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 269 ST గురించి. అవును, అది చాలా కీలకమైనది. అంటే ఒకే వ్యక్తి దగ్గర నుంచి ఒకే రోజులో లేదా ఒకే ట్రాన్సాక్షన్ కింద 2 లక్షలు గాని అంతకంటే ఎక్కువగాని నగదు తీసుకున్నా ఇచ్చినా నోటీసు వస్తుందా? ఇది కేవలం క్యాష్కేనా? అవునండి, ఇది ప్రధానంగా నగదు లావాదేవీల కోసమే. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ ఒకేసారి ఒకే వ్యక్తికి ఇవ్వడంగాని తీసుకోవడంగాని చేయకూడదు. ఉదాహరణకి, అంటే మీరొక ఇల్లు అమ్మారనుకోండి. కొన్న వ్యక్తి మీకు 2 లక్షలకు పైగా క్యాష్ ఒకేసారి ఇవ్వకూడదు. చెక్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే జరగాలి. అలాగే ఏదైనా పెద్ద వస్తువు కొన్నా. అర్థమైంది. అంటే పెద్ద మొత్తంలో క్యాష్ తిరగకుండా చూడ్డానికన్నమాట. కరెక్ట్. బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక ముఖ్యమైన స్టెప్. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లుల గురించి కూడా చెప్పారు. ఒకేసారి 2 లక్షలకు మించి బిల్ కట్టినా, ముఖ్యంగా అదే పనిగా చేస్తూ ఉంటే అది కూడా స్కాన్ చేస్తారా? అవును. అంటే ఒకే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ 2 లక్షలు దాటితే వాళ్లు గమనించే అవకాశం ఉంది. అది కూడా మీరు చెప్పినట్టు తరచుగా అలా జరుగుతుంటే మీ ఖర్చుల సరళి, మీ ఆదాయాన్ని పోల్చి చూడొచ్చు. దీంతో పాటే విదేశీ ప్రయాణాలు కూడా అన్నారు. సంవత్సరంలో 2-3 సార్లు ఫారిన్ ట్రిప్స్ వేస్తే అప్పుడు కూడా అడుగుతారా? అది అంతే. అంటే మీ జీవన శైలి, మీ ఖర్చులు, మీ డిక్లేర్డ్ ఇన్కమ్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూడటానికి ఇవన్నీ కొన్ని ఇండికేటర్స్ అన్నమాట. నోటీసొస్తే ఆ ఖర్చులకి డబ్బు ఎక్కడ్నుంచొచ్చిందో చెప్పాల్సుంటుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ ఈ లిమిట్స్ దాటితే లేదా నోటీసొస్తే ఏం చేయాలి? టెన్షన్ పడాలా? టెన్షన్ పడక్కర్లేదు గాని నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. నోటీసొస్తే ఖచ్చితంగా స్పందించాలి. ఎలా? ఆ లావాదేవీలకు సంబంధించి మీ దగ్గరున్న ఆధారాలతో, అంటే డబ్బు మూలమేంటో స్పష్టంగా వివరించాలి. సరైన డాక్యుమెంట్స్ ఉంటే భయపడాల్సిన పని లేదు. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వలేకపోతే లేదా కావాలనే రూల్స్ పాటించకపోతే ఆ వీడియోలో పెనాల్టీ కూడా ఉంటుందని చెప్పారు. అవును, ఆ సమాచారం ప్రకారం సరైన కారణాలు చూపించలేకపోయినా లేదా ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించినట్లు తేలినా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ లావాదేవీ మొత్తంలో 60% వరకు కూడా జరిమానా వేసే అధికారముంది. అది చాలా ఎక్కువ. అబ్బో, 60% అంటే చాలా ఎక్కువే. సరే, ఒక్కసారి క్లుప్తంగా మనం చూసిన ఈ సమాచారం ప్రకారం ముఖ్యమైన పాయింట్స్ చెప్పాలంటే చెప్పండి. సేవింగ్స్ ఖాతాలో ఏడాదికి 10 లక్షల టర్నోవర్, కరెంట్ ఖాతాలో 50 లక్షలు. అవును. ఒకేసారి 2 లక్షల నగదు లావాదేవీలు, 2 లక్షలకు పైబడిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, తరచుగా చేసే విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిని ఆకర్షించొచ్చు. కరెక్ట్. మీరు బాగా సమ్మరైజ్ చేశారు. స్థూలంగా చెప్పాలంటే ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత బాగా పెరిగింది. అందుకే మనం చేసే ప్రతి పెద్ద ట్రాన్సాక్షన్కి సరైన రికార్డ్స్ పెట్టుకోవడం,
అవసరమైతే వాటికి డబ్బు ఎక్కడ్నించొచ్చిందో చెప్పడానికి సిద్ధంగా ఉండడం చాలా అవసరం ఇప్పుడు. నిజమే. అయితే ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది. ఈ పెరిగిన నిఘా, ఈ పర్యవేక్షణంతా కేవలం ట్యాక్స్ కట్టించేందుకే పరిమితమా? లేక దీర్ఘకాలంలో ఇది అసలు ప్రజలు, వ్యాపారాలు డబ్బుని ఎలా దాచుకుంటారు, ఎలా ఖర్చు పెడతారు, వాళ్ళ పెట్టుబడి ప్లాన్స్ వీటిని కూడా మార్చేస్తుందా? అంటే మన ఆర్థిక ప్రవర్తన మీదే దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమేమో.